నమస్తే. ఈరోజు మనం ప్రిజ్మాస్ బ్యూటీ వల్ల ప్రోడక్ట్ ఒక బంపర్ ప్రోడక్ట్ అబ్బా. ఇది నేను ఉత్తి చెప్తలేను, ఇది నేను వాడి చెప్పబోతున్న ముచ్చట ఈరోజు. సో ఈ ప్రోడక్ట్ గురించి నిజంగా చెప్తున్నా కదా, లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను తీసుకొని పోయిన ఒక 1 month బ్యాక్, అండ్ నేను ఒక 5 సార్లు వాడిన అంతే, అంటే 5 సార్లు పెట్టుకున్నా అంతే ఆ 1 monthలో. అప్పుడు నాకు అనిపించిన ముచ్చట చెప్పబోతున్నా, సార్ కూడా ఇంకా చెప్పలే. బట్ ఎస్, ఫస్ట్ అయితే నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా, అది వదిలేసి నేను ప్రోడక్ట్ గురించి చెప్తున్నా. వెయిట్. సో ఈరోజు ప్రిజ్మాస్ బ్యూటీలో మనం మాట్లాడుకోబోతున్నాం ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ ఆయిల్ గురించి. సో హెయిర్ ఆయిల్ గురించి, ఈ హెయిర్ ఆయిల్ గురించి ఎన్ని ముచ్చట్లు చెప్తానో ఈరోజు మీరు చూద్దరు, ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పబోతున్నాను నేను. ఆ ముచ్చట్లన్నీ కూడా ఫస్ట్ మీకు కాదు, నేను సార్కే చెప్పబోతున్నా. సో నా ముందు ఉన్నారు డాక్టర్ రాజశేఖర్ గారు, సీనియర్ మోస్ట్ కాస్మెటాలజిస్ట్ అండ్ సర్జన్. సార్ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. సో సార్, యాక్చువల్గా నిజంగా సార్, హెయిర్కి ట్రీట్మెంట్ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళకి అసలు చాలా కష్టం సార్. ఏది పెట్టుకున్నా ఏదో కొన్ని రోజులే. అండ్ ఇంకోటి కూడా, అది పెట్టుకుంటున్నా కొద్దీ అంటే లైక్ కెమికల్ బేస్డ్ ఇలాంటివి అయినప్పుడు ఏమవుతుంది అంటే మళ్ళీ స్కాల్ప్ డ్రై అయిపోవడము, లేకపోతే మానేయంగానే మళ్ళీ ఊడిపోవడము, లేకపోతే ఎక్కువగా డాండ్రఫ్ రావడము, ఇలాంటివన్నీ చూస్తాం. బట్ ట్రస్ట్ మీ, నేను నిజంగా చెప్తున్నా, ఈ ప్రోడక్ట్ కరెక్ట్గా 4 రోజుల కింద మీ దగ్గర తీసుకెళ్ళినా నేను. నిజంగా కూడా వ్యూవర్స్ కూడా మళ్ళీ చెప్తున్నా, రాగానే ఆవిడ సార్ ప్రతిసారి ఏదో ఫీడ్బ్యాక్ ఇస్తే పొగుడుతున్నానేమో అనుకుంటారేమో అని చెప్పలేకపోతున్నాను. కానీ నిజంగా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఇస్తే నేను వాడాను సార్, ఇలాగ నా ఫీడ్బ్యాక్ అండి చెప్తా ఉంటే నేను అన్నాను. సో లెటర్స్ వ్యూవర్స్కి ఫ్యాక్ట్గా ఉన్నది అంటే, ఒక్కొక్కళ్ళు ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు వాళ్ళు మన యాంకర్స్ అయినా, ఎవరైనా మన క్లయింట్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, మన ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ అయినా, వాళ్ళు చెప్పే ఫీడ్బ్యాక్ మనం లైవ్గా వింటే ఎంత బాగుంటుందో ఇప్పుడు మన రావులమ్మ గారి దగ్గర నుంచి కూడా మనం విందాం. సో నిజంగా సార్, అంటే నాకు ఫస్ట్ ఫీలింగ్ ఏమనిపిస్తుంది చెప్తా సార్. నేను ఇట్లా బాటిల్ తీసుకుని, ఈ చిన్న బాటిల్ మా అయితే ఒక 2 వారాల్లో అయిపోతుంది పో అనుకున్నా. బట్ నిజంగా దీని స్మెల్ ఫస్ట్ చేతిలో వేసుకోగానే దీని స్మెల్ ఏదైతుందో సార్, రకరకాల వాసనలు, అన్ని వంట రూమ్ లో వచ్చే వాసనలు వచ్చేస్తున్నాయి, అన్ని హర్బ్స్ ఉంటాయి. సో మొత్తం ఉల్లిగడ్డలు, అల్లం ఎల్లిగడ్డలు, అండ్ ఇంకేవో రకరకాల వాసనలు వస్తున్నాయి. అంటే ఆకుల నుంచి, వేరుల నుంచి, ఈ గుంతకలగరాకని, తులసాకని, మందారాకని, అన్ని పచ్చి ఆకులు. సో పచ్చిగా వేస్తే ఏమవుతుంది, ఆ మెన్యూర్ అంతా నూనెలోకి బాయిల్ అయ్యేటప్పటికి 8-10 గంటలు ఆ గానుగల నుంచి వచ్చిన కొబ్బరి నూనె, ఆముదము, ఆలివ్ ఆయిల్లో ఇవన్నీ కూడా వేర్లని అన్ని పచ్చివే. ఉసిరి కూడా పచ్చిదే పడుతుంది, మందార పువ్వు కూడా పచ్చిదే పడుతుంది. ఏదైతే మనం మన నానమ్మల చిట్కాలు, అమ్మమ్మల చిట్కాలు తప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదో ట్రైబల్ ఆయిల్స్ అలీలు అనుకుంటాం కదా, వాటి అన్ని ఉన్నాయి, అన్ని ఇట్లా ఉన్నాయి. ఓకే. సో ఏమవుతుందంటే మీరు అన్నట్టు రకరకాల స్మెల్స్ మీకు ఒక్కొక్క ఫీల్ లా ఉంటుంది. సో మీరే చెప్పండి, నేను చెప్పడం కంటే. నిజంగా సార్, సో ఫస్ట్ అట్లా చేతిలో వేసుకోగానే రకరకాల స్మెల్ వచ్చినాయి. కొంతమందికి పెట్టుకోవడానికి ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, ఆ వాసనలు పడని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు. కానీ నిజంగా చెప్తున్నా, కొంచెం భరించుకొని పెట్టుకున్న తర్వాత ఏం లేదు సార్ స్మెల్. నిజంగా చెప్పాలంటే కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చేస్తారు, ఇంట్లో ఉల్లిగడ్డ రసం తీసుకొని పెట్టుకుంటారు డైరెక్ట్ గా స్కాల్ప్ కి. ఇట్లా కూడా నేను ఒకసారి ట్రై చేసిన, అసలు తలస్నానం 2-3 సార్లు చేసినా కూడా వాసన వదలదు. కానీ ఈ ఆయిల్ పెట్టుకునేటప్పుడు మాత్రమే స్మెల్ వచ్చింది. బట్ దాని తర్వాత తలకి కొంతసేపు ఉంచుకున్నా, రాత్రి పెట్టుకొని పడుకున్నా ఒకసారి, అయినా కూడా నాకు స్మెల్ ఏం రాలేదు. సో మీరు రాత్రి అంతా ఉంచేసారా పెట్టుకుని? రాత్రి అంతా ఒక 2 సార్లు రాత్రి అంతా ఉంచుకున్నా సార్. ఒక 3 సార్లు జస్ట్ ఒక 1-2 hours లోనే మసాజ్ చేయించుకొని, నిజంగా చెప్పాలంటే మీరు ఆ రోజు చెప్తే నేను ఏమో అనుకున్నా కానీ, స్పెషల్ ఎఫెక్ట్ అనుకున్నా కానీ, నేను సలూన్కి వెళ్ళి ఈ ఆయిల్ తీసుకెళ్ళి మసాజ్ చేయించుకుంటే ఆయన ఏంటి మేడం ఇదని అడిగిండు నన్ను. అంటే ఇట్లా ప్రిజ్మాస్ బ్యూటీ వాళ్ళది ఆయిల్ ట్రై చేయమని ఇచ్చారు నాకు, నేను ట్రై చేస్తున్నా అని చెప్పేసి. అంటే ఆ పిల్లోడు ఫోటో తీసుకున్నాడు, రకరకాల స్మెల్ వచ్చింది మేడం నాకు చేసేటప్పుడు, మీరు పడుకున్నారు నేను మసాజ్ చేస్తుంటే అని చెప్పేసి. ఆ పిల్లోడు ఫోటో తీసుకొని మీ దగ్గర ఆర్డర్ పెట్టుకుంటా అని అన్నాడు అనమాట, సో దట్ మసాజ్ కి పనికి వస్తుంది. సో అట్లా మసాజ్ చేయించుకున్నందుకు కావచ్చు, నెలలో ఓన్లీ 5 సార్లు పెట్టుకున్నా కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. ఇంప్రూవ్మెంట్ ఎలాంటిది అంటే, యాక్చువల్ గా డే బై డే, అంటే ఒక్క రోజు వదిలి ఒక రోజు ఆల్టర్నేట్ డే నా జుట్టు ఇదర్ స్ట్రైట్నింగ్, లేదా బ్లో డ్రై, లేదా ఇంకోటి క్రింపింగ్ అని, ఏదేదో హెయిర్ స్టైల్ చేస్తా ఉంటాం మేము. చేసినప్పుడు నాకు ఏమైపోతుందంటే, డే బై డే నాకు మొత్తం హెయిర్ అంతా లాస్ అయిపోతుంది. ఇంకా నాకు జుట్టు రాదిగా అయిపోయింది నా పని అనుకునేదాన్ని నేను. ఇంకా ట్రాన్స్ప్లాంటేషన్ అనుకున్నా చాలా సార్లు. ఇది వాడుతుంటే ఎట్లా అనిపించింది? బట్ నిజంగా ఇది వాడినప్పటి నుంచి లైక్ ఎట్లా అంటే, ఉన్నట్టుగా చెప్పాలంటే, ఈ రోజు మార్నింగ్ కూడా ఈ రోజు మార్నింగ్ కూడా నేను హెయిర్ స్టైల్ చేయించుకుంటుంటే చూడండి, నాకు ఈ అలవాటు మీకు ఉంది, మీకు తెలుసో లేదో, ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇలా
ఇలా గుంజుతూ ఉంటా నేను, ఊడి హెయిర్ ఊడుతా వస్తూనే ఉంటది పక్కన ఇలా ఇలా అంటూ ఉంటా. ఓకే. బట్ సి నిజంగా అసలు అట్లా రావడం గానీ అండ్ స్ట్రైట్నింగ్ చేసిన తర్వాత ఈ హెయిర్ టెక్స్చర్ కూడా చాలా బాగుంది, హెల్దీగా కనబడుతుంది. ఎస్ సార్, యాక్చువల్ గా నాకు అది అర్థం కావట్లేదు కానీ నిజంగా స్ప్లిట్ ఎండ్స్ పోయినాయి. అంటే కింద కూడా ఆ స్ప్లిట్ డ్రైనెస్ కూడా ఎండ్స్ లేవు. అండ్ ఈ రోజు నాకు హెయిర్ స్టైల్ చేసే ఆవిడ కూడా అనింది, ఏంటక్క అసలు జుట్టు ఊడలేదు మీది ఈసారి లేదని, ప్రతిసారి మొత్తం కిందంతా మీ హెయిర్ పడుతుంది అని ఆవిడ కూడా అనింది. అప్పుడు నాకు అరే అవును కదా అని అనిపించింది. అప్పుడు దాకా నేను రియలైజ్ అవ్వలేదు సార్. సారీ టు సే సూపర్ ఫీడ్బ్యాక్ ఇది, వెరీ గుడ్. నిజంగా వెరీ సారీ. నేను నిజంగా లేదు, మీరు చెప్పినట్టుగానే చాలా మంది కొంతమంది ఏంటంటే షార్ట్గా ఉన్న హెయిర్ వాళ్ళు కూడా చాలా పొడుగు పెరిగి వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళకి రికమెండ్ చేసిన వాళ్ళు వేరే కంట్రీస్లో ఉంటే వచ్చినప్పుడు వెళ్తూ వెళ్తూ ఒక 20-30 తీసుకుని వెళ్ళి కొంతమంది గిఫ్ట్లు ఇవ్వడం, అలాంటివి కూడా ఫాల్క్యూర్ హెయిర్ ఆయిల్తో జరుగుతుంటుంది. సో అంటే మేము అందరి నుంచి వినే ఫీడ్బ్యాక్ని బట్టి అయితే మాత్రం ఇప్పుడు ఈ యంగ్స్టర్స్లో, చిన్నపిల్లల్లో కూడా హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది. డాండ్రఫ్ తగ్గుతుంది అంటున్నారు కొంతమంది, స్కాల్ప్లో కొంచెం దురద ఉన్న చిన్న చిన్న పొక్కులున్నా తగ్గిపోతున్నాయి అంటున్నారు. కొంతమందికి హెయిర్ టెక్స్చర్ చెప్పండి. ఇంకో పాయింట్ ఏంటంటే యాక్చువల్ గా ఇట్లా హర్బల్ ఆయిల్ ఇంతకుముందు ఒక 2-3 వాడిన. ఒకటైతే చాలా ఫేమస్ ఆయిల్, అసలు మొత్తం హైదరాబాద్ అంతా పంబరేపేసారు. అసలు పెద్ద పెద్ద ఆఫీసులు, పెద్ద పెద్ద పేర్లు, బోర్డులు పెట్టారు. అలాంటి ఆయిల్ కూడా వాడినా నేను పాస్ట్ లో. వాడినప్పుడు ఫస్ట్ మొత్తం హెయిర్ అంతా ఊడిపోతే వాళ్ళని అడిగితే ఫస్ట్ మీకు లూజ్ ఉన్న హెయిర్ అంతా పోతుందండి, పోయిన తర్వాత మళ్ళీ మంచి హెయిర్ వస్తుంది అని చెప్పారు వాళ్ళు. నిజమే కావచ్చు అనుకొని వాడేసిన కానీ బాగా ఊడిపోయింది. దాని తర్వాత రాలేదు. నాకు రియలైజ్ అయ్యి జల్దీ ఆపేసిన దాన్ని. బట్ దీంట్లో ఆ ఎఫెక్ట్ కూడా లేదు సార్. నేను అది కూడా ఉంటదేమో అనుకున్నా. వెరీ గుడ్. లైక్ ఫస్ట్ ఉన్నదంతా ఊడిపోయి తర్వాత మళ్ళీ స్ట్రాంగ్ హెయిర్ రీబిల్ట్ అవుతుంది అని అంటే అదంతా ఇప్పుడు చెప్తున్నా, నమ్మాల్సిన అవసరం లేదు అది. బికాజ్ నాకు దీని వల్ల అసలు ఎటువంటి హెయిర్ ఫస్ట్ ఊడిపోవడము, వీక్ గా ఉన్న హెయిర్ ఊడిపోవడం కాదు. వీక్ గా ఉన్న హెయిర్ యాక్చువల్ గా రిపేర్ అవుతుంది, రిపేర్ అయిపోతుంది. నిజంగా అది స్కాల్ప్ లో ఏ ప్రాబ్లం ఉన్నా కరెక్ట్ అయిపోతుంది. సో మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ ఇస్ అ డిఫరెంట్ కండిషన్. కానీ దాంట్లో ఇంకోటి కూడా ఉంది. మేల్ ప్యాటర్న్ గా వచ్చేదానికి హార్మోన్ వలన ఎంజైమ్స్ ఉంటాయి, 5-ఆల్ఫా రెడక్టేజ్ అని. అలా మనకేంటంటే కొన్ని రకాల బ్లాకర్స్ అనమాట, టెస్టోస్టెరాన్ బ్లాకర్స్. సో ఆ ఎంజైమ్ ఏదైతే మనకి రూట్ దగ్గర ఎఫెక్ట్ అవ్వడం వలన మేల్ ప్యాటర్న్లో ఊడిపోతుంటుందో, దీంట్లో లీవ్స్ నుంచి, ప్లాంట్స్ నుంచి 2-3 ఎక్స్ట్రాక్ట్స్, వండర్ఫుల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా సీక్రెట్ ఎక్స్ట్రాక్ట్స్ దీంట్లో ఉండడం వలన మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ లాగా ఫ్యామిలీలో బాల్డింగ్ ఉండి పిల్లలకి స్టార్ట్ అవుతుంది, లేదా కొంచెం యంగ్స్టర్స్ కొంచెం mid-30s ఉన్నప్పుడు అవుతుంది అనే వాళ్ళకి కూడా అద్భుతమైన రిజల్ట్స్ చూస్తున్నాం. ఓకే. సో మీ ఫీడ్బ్యాక్, యాక్చువల్లీ దిస్ ఫీడ్బ్యాక్ ఇస్ ట్రూత్ఫుల్. నిజంగా నేను అంటే కొంతమంది నేను చెప్పినా కదా సార్ మీకు వచ్చినప్పుడు కూడా, ఏ ఇల్లు ఉత్తిగా చెప్తున్నారు, నాకు గ్యాస్ కొడుతున్నారు అని సార్ అనుకుంటాడని నేను సైలెంట్గా ఉన్నా యాక్చువల్లీ. బట్ ఇందాక అంటే మీరు రావడానికి కొంచెం టైం పట్టింది కదా, మీకు పేషెన్స్ ఉండేసరికి మేము డిస్కస్ చేస్తుండే, కెమెరామెన్ నేను డిస్కస్ చేస్తుండే. సో ఆ విధంగా మళ్ళీ మీ ముందు బయటపడ్డది అది. లేదంటే యాక్చువల్గా చెప్పపోతుండే ప్రోగ్రామ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు, సార్ ఇది నిజంగా జరుగుతుంది, దిస్ ఇస్ వర్కింగ్ ఆన్ మీ అని చెప్దాం. ఇది నాకు కాదు, వాళ్ళందరికీ చెప్పడం వల్ల వాళ్ళందరికీ నిజమైన ఫీడ్బ్యాక్ అది. అంటే మనం ఊరికే ఏదో షోలా చేయట్లేదు, ఎప్పుడు మనం నాలెడ్జ్ షేర్ చేసి ఇది ఇలా ఉపయోగపడుతుంది, ఇలా వాడితే మంచిది, ఇలా చేస్తే మంచిది, ఇది ఇలా. కానీ ఎప్పుడు కూడా నాలెడ్జ్ షేరింగ్లో ఉన్న ట్రాక్లో శ్రీరూప్ కానీ ఈ ప్రిజ్మాస్ ప్రోడక్ట్స్ కానీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ ఇది చాలా మంచి ఫీడ్బ్యాక్. బట్ వెరీ 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 థ్యాంక్స్ సార్ నిజంగా. ఎందుకంటే ఇప్పుడు వరకు ఏ ప్రోడక్ట్ నా జుట్టు ఆపలేదు. నా హెయిర్ స్టైలింగ్ ఆపేయమన్నారు తప్పితే జుట్టు మాత్రం హెయిర్ ఫాల్ ఆగలేదు. ఏ ఆయిల్ వాడినా, ఏ క్రీమ్ వాడినా, ఇంట్లో చేసుకొని అంటే లైక్ ఈ మెంతులు, పెరుగులు నానబెట్టుకొని అవన్నీ ఇన్ని ఉంటే ఇందులో ఇన్ని పడతాయి, ఇన్ని రకాల ఎక్స్ట్రాక్ట్స్ మనకి న్యాచురల్గా దొరకకుండా, అది కూడా జూలై, ఆగస్ట్ అంటే సంవత్సరానికి ఒకసారి తయారవుతుంది. కరెక్ట్గా వర్షాకాలం వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు, వర్షాకాలం టైంలో చిగుర్చుకుంటూ చాలా చోట్ల. సో మనకేంటి వెండర్స్, ప్రిజ్మాస్ బ్యూటీ వాళ్ళు అడవిల దగ్గర నుంచి హర్బ్స్ తెప్పించేవాళ్ళ దగ్గర నుంచి, లీవ్స్, ఫ్రెష్ లీవ్స్ తెప్పించేవాళ్ళ దగ్గర నుంచి, అన్ని వైపుల నుంచి, రకరకాల వైపుల నుంచి ఎక్వైర్ చేసి ఒకటేసారి మాస్ ప్రొడక్షన్ చేస్తారు. ఓకే. సో నిజం దాని ఆయిల్స్ కూడా గానుగల నుంచి వచ్చిన ఆయిల్స్,
వెరీ అంటే అంత దూరం నుంచి కొబ్బరి నూనె కూడా గుమ్మన మంచి వాసన వచ్చేటువంటి ప్యూర్ కోకోనట్, క్యాస్టర్ అండ్ ఆలివ్, ఆలివ్ ఈ ఆయిల్. మూడిటితో ఇవన్నీ కలిసి మల్టిపుల్ ప్రాసెస్ అవుతుంది. ఆ ప్రాసెస్లో అన్ని పచ్చి అన్ని ఉడికిపోయి ఫైనల్ ఫిల్టరేట్, మళ్ళీ డబుల్ ఫిల్టరేట్, ట్రిపుల్ ఫిల్టరేట్, ఓకే, ఎంతో ప్రాసెస్ తర్వాత ప్యాకింగ్ అయ్యి వస్తున్నాయి ప్రెస్మాస్ బ్యూటీ నుంచి. వెరీ నైస్ సార్. సో నేను అయితే ఈ బాటిల్ మంచిగా కార్లో పెట్టుకుని తిరుగుతున్నా. సో దట్ Super. ఏంటంటే ఎప్పుడైనా హెడేక్ ఉన్నా లేకపోతే సడన్ గా టైం దొరికినా ఇట్లా డైరెక్ట్ సెలూన్కి వెళ్ళిపోయి చేంజ్ చేసుకుంటున్నాను మీకు అనమాట. ఇంకో 2 బాటిల్ కూడా ఇచ్చేస్తారు మీ దగ్గర Definitely sir, పెట్టేసుకుంటే. తప్పకుండా. మీరు ఇంకా మంచి ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వండి. ఇవ్వకుండా నేను తీసేసుకుంటా సార్. ఇంకా నాకు పని చేస్తుందంటే definitely గా. వి వాంట్ ఫీడ్బ్యాక్ లైక్ దిస్. ఎందుకంటే నిజంగా చూసే వాళ్ళకి రియల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు వాళ్ళకి నమ్మచ్చా లేదా అవసరం లేదు. ఇది ట్రూ ఫీడ్బ్యాక్. Yes, yes. అది ఇప్పుడు Absolutely. ఎన్నో వీడియోస్ ప్రెస్మాస్ ఈ శ్రీరూపి చూశారు. చూసిన వాళ్ళకి మనం ఎంత ట్రూత్ఫుల్గా మాట్లాడుతున్నామా, ఊరికే ఏదో లేనిపోయినవి చెప్తున్నామా, నాలెడ్జ్ షేర్ చేస్తున్నామా అన్నది ఆల్రెడీ అర్థమైపోయింది. Yeah, yeah. సో డెఫినెట్లీ దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఐ షుడ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, మీకే థ్యాంక్స్ నా జుట్టు కాపాడుతున్నందుకు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నిజంగా ఇప్పుడు కూడా మధ్య మధ్యలో ఇట్లా అంటూ నేను మీకు చూపిస్తా కావాలంటే నా హెయిర్ వస్తుందా లేదా అని. చూడండి ఇది, ఇదిగో ఇంత గట్టిగా గుంజడం కూడా రావట్లే యాక్చువల్లీ. సో ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఆయిల్. మీరు కూడా Thank you. ఒకసారి వాడి చూడండి. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే కేవలం ప్రిజ్మాస్ బ్యూటీ వల్ల వెబ్సైట్లో చూడొచ్చు. అమెజాన్లో అవి ఇవి అని వేరే యాప్స్కి వెళ్ళకండి ఈ ప్రోడక్ట్స్ కోసం స్పెషల్లీ. సో వీళ్ళ వెబ్సైటు, వీళ్ళ ఇన్స్టాగ్రాము, వీళ్ళకి వాట్సాప్ నెంబర్లు కూడా ఏవైతే ఉంటాయో అవి స్క్రీన్ పైన మేము వేస్తూ ఉంటాము. సో వాటిని మీరు ఒకసారి ఫీడ్ చేసుకోండి, వాళ్ళకి మెసేజ్ పెట్టుండ్రి, తెప్పించుకోండి, మంచిగా వాడేసుండ్రి. అద్భుతం ఉంది ప్రోడక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.